స్థానిక షిరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం చూసిన వారి కనులదే భాగ్యంబు అన్నట్లుగా కమనీయంగా కనువిందుగా సాగింది. ఏడాదికి ఒకసారి జరిగే వేడుకను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. తీర్థప్రసాదాలను స్వీకరించి తరించామంటూ ఇంటి దారి పట్టారు. స్థానిక షిరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంబరమిదే. ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయంలో వార్షిక వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని గరుడ వాహనంపై వేంచేసి పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయానికి చేరుకున్నాక అక్కడి ప్రాంగణంలో ఎదుర్కొల్ల ఉత్సవం నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవాన్ని అర్చకులు, పండితులు వైకన్న సాగమోక్తంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఆదివారం ఉదయం ఉష్ణ వాహన సేవ జరిపారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు. రే షేడ్ వస్తుందిరా, కాసేపు అది చెట్టు ఎక్కుతావు. అందులో కొట్టుకోవచ్చు. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. కార్యక్రమం జరుగుతుందని భక్తులందరికీ విన్నపించుకుంటున్నారు. ఈ రోజున సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వైకార సాగముక్తంగా పాంచానిక దీక్షలో జరిగే ఉత్సవాల్లో ఈ సువర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవం ఎంతో విశిష్టమైనగా చెప్పుకోవచ్చు. మాఘశుద్ధ పౌర్ణమి రేపు సాయంత్రం శ్రీవారి రథోత్సవం తెనాలి పట్టణ పురవీధుల్లో ఎంతో కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ ఆంజనేయ స్వామి వాహనమైనటువంటి ఒంటెను 2 ఒంటెలను తెప్పించి స్వామివారిని దాని మీద వాహనం చేసి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని